అందరికీ తెలుసు కదా! ఇటీవల సీఎం జగన్ మీద రాయి దాడి చేయడం జరిగింది. ఇది రాయి దాడిలో పోలీసులైతే తమ యొక్క ఇన్వెస్టిగేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. నిర్వహించడంలో భాగంగా పోలీసులు కొన్ని వివరాలైతే చెప్తా ఉన్నారు. ఆ యొక్క వివరాల్లో భాగంగా మనందరికీ తెలుసు కదా! విజయవాడకు సంబంధించిన ఎమ్మెల్యే బోండా ఉమా ఉన్నాడు కదా! బోండా ఉమాని ఈ యొక్క కేసులో అయితే ఏ2గా చేర్చుతున్నట్లు పోలీసులైతే ఒక ప్రాథమిక నిర్ధారణకి రావడం జరిగింది. ఆయన చేర్చాలా వద్దా అనేది ఇంకా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి వల్లే సతీష్ అనే వ్యక్తి సీఎం జగన్ మీద దాడికి ప్రయత్నించాడని, ఆ యొక్క ప్రోత్సాహం వల్ల ప్రయత్నించాడని పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణలో తేలడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క బోండా ఉమా ఉంటుంది కదా! బోండా ఉమా అనుచరుడు దుర్గారావుకి సంబంధించిన వ్యక్తి సతీష్. వీళ్ళ యొక్క నెక్సస్ చూసుకుంటే ఈ యొక్క బోండా ఉమాకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ సీఎం జగన్ మీద దాడి చేసిన వ్యక్తులు, అంటే ఏకంగా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు, అంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తులే సీఎం జగన్ మీద దాడి చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒకవేళ ఈయన ప్రమేయం బోండా ఉమా ప్రమేయం ఉందని తెలిస్తే పోలీసులు ఖచ్చితంగా బోండా ఉమాని ఏ2గా చేర్చేందుకైతే ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క కేసు అనేది ఒక్కసారిగా రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనివల్ల ఏంటంటే వైఎస్ జగన్ మీద దాడి చేపించింది టీడీపీ అని అయితే ఒక క్లియరిటీకి రావడం జరిగింది. ఓకే మరి, థ్యాంక్ యూ.